ఒరే కొడుక ప్రతి నా కొడుకు తెలంగాణకు వచ్చి గబ్బులు వేసిపోతున్నాయి కానీ తెలంగాణ ఏముంది? అరే పోతే బట్టలు నా కొడుక రే పొద్దున్న ఇంటికి వెళ్ళొచ్చా తిండేరా నా కొడుక. అమ్మ కల్లా వీరా అయ్యా నేను కాదు నువ్వు నన్ను నేను కొడతా మళ్ళీ చెప్తున్నా నేను. ఏంటి హీరో నాగార్జున గారు బక్కన బావ గారు ఎలా ఉన్నవారా బావా? పెద్ద లంగనా కొడుకు నాకు తెలుసు కానీ బావా నేను చెల్పి జ్యోతమ్మని ఏనా ఒరే ఇంత పెద్ద వాళ్ళు ఒంటరిగా మొగోళ్ళకు ఉన్నా అంటే దేని పదవి కొడు ఉన్నాను కల్లార పవ్వు అని పదవి ప్రభుత్వం తీసిన ప్రతి ఒక్కరు అది కదా తెలంగాణ చదువునికి వచ్చి సంగనాథును అమ్మనాయనకు ఒరే గడ్డ నా కొడుక పిచ్చి నా కొడుక నీ నోట నా కొడుకు పెట్టా ఒరే కన్నా నాకు ఒప్పులేనా తిల్లేనా పల్లె ప్రసాద్ గారు చాలా మంచి చేస్తున్నారు. ఆ బైక్ని గెలిపించండి, గెలిపించుకున్న అందరూ ముక్కలు నడుస్తా. రైతు ప్రజలు అంటే మంచివాడు మంచి చేస్తున్నాడు, మంచి మంచి చేయలేదు ఆ పిల్లలకి. ప్రభుత్వాలు ఆ పిల్లలు గెలుస్తాడు, వచ్చిన రైతులు కూడా డబ్బులు వంచుతారు. ఒకరికొకరు గెలిపి పైతే తీసేట్లేదా? ఒక తెలంగాణ లంచ కొడుకు వేసుకొని 50 కోట్లు కొట్టున్నా. ఇప్పుడు కేసీఆర్ హాస్పిటల్ ఉన్నాడు ఎట్టున్నాడు రే సైకిల్ రే నిన్న కేటీఆర్ ఫోన్ చేసి రాత్రి రే రే గొజ్జనా కొడుకున్నా మీరు నీ బతుగారా మొగోడంటే కొడుకు అంటే నా కొడుకు మొగోడంటే వాడు ఒరే బొక్కడ నా కొడుకు మొగోడు నాగార్జున పైకి రసుకును పిల్లలు మాత్రం చక్కదు. సమంత వెళ్ళిపోయింది, చైతన్య గారు ఫోన్ చేసి ఏడ్చాడు, అమ్మ నాకు పిల్లం వెళ్ళిపోయిందమ్మా నేను నా ఆలోచన నాకు పిల్లం వద్దామా అన్నిగా చూసిన బాధ్యత ఉందా ఏదైనా సినిమా హీరో అంటే ఏంటా నేను వేసాను నాకు కొడుకు లాంటి వాళ్ళు కొడుకు అది ఎట్టుకో కింద. అరే ఏంటా శ్రీకాంత్ గారు హీరో శ్రీకాంత్ గారు నువ్వు పెద్ద తాగొచ్చు నా కొడుకు, నీకు 3 పిల్లలు 2 కొడుకులు ఒక కూతురుంది, మనం ఇద్దరం చేసుకున్నాం మొత్తం చర్చ చేసుకున్నాం అని ఒప్పందం అనుకుంది కదా. ఏమైంది బాబా ఫోన్ చేసి డబ్బులు ఏమంటే డబ్బులు వేస్తున్నా ఇతని ఏ లేదు ఇదే పద్ధతి. ఒరే మాట మీద లేవండ్రా అరే కొడుక ఫోన్ పే నెంబర్ కుదరక ఒరే కన్నా అరే కొడుక ఇంత పెద్ద ఇవాళ మీ తాతయ్యడి ఈ ఫోన్ కనిపెట్టే కర్రనా కొడుక కష్టపడి పని చేస్తున్నా మొగడు అంటారా శాతకాలం నుంచి కూడా ఒరే ఒరే కన్నా కోడు ఒక విషయం చెప్తాం. ఈ అమ్మని అన్నం తిని 5 మంత్ అవుతుంది. ఆ ప్రభుకి ఎరక నాకు ఎరక తప్పు ఏం తల వంచాను కల్లార పౌలుస్తున్నా కాబట్టి నాకు కడుపు నింటాం. ఒరే కర్ర నుంచి కొడుక ఒరే కొడుక ఎప్పుడు తెలంగాణలోకి వచ్చి చెప్పి ఆ ప్రభుని ఎట్లా చూపించే అట్నే దొరుకుతుంది. ఏనా ఏం సతీష్ అన్న కలవటేమో సతీష్ అన్న పాస్టర్ గారు నువ్వు పైకే పాస్టర్వి ఒక చెప్తున్నాను కల్లార పవ్వు కనిపడి 35 సార్లు కనిపింది నాకు నాతో మాటే నాకు ఏనా నువ్వు నా బాగా కూర్చొని మంది అవ్వకుండా ఫోన్ చేసి నేను దాతం చూస్తే ఏంది పద్ధతి అందరూ చెప్పాలా మందిలో చర్చలో ఏమైనా నువ్వు పైన మాత్రం పవిత్రంగా ఉంటావు సగం బాగానే చెప్తున్నావు కాదనిలే కానీ దేవుని మాత్రం ఎదురు ఎక్కకు. నీ కొడుకు పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్ అమెరికా నుంచి ఏనా ఇవన్నీ ఎవరు తెలుసు అది నా కొడుకే తెలుసు కానీ చెప్తే మన పవిత్రం పాత్రం ఏనా నాగార్జున గారు ఫోన్ చేశారు పని పడలేదు నాకు పని పడలేదు. నెక్స్ట్ బిగ్ బాస్ వెళ్తారా మీరు? బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చుగా మీరు కూడా. నాగార్జున తెలుసు కదా మీకు? నా మొగుడు మా బావాడు. బావన్నా మరి ఫోన్ చేయలేదా? చేసిరా? ఒరే తెలంగాణ నుంచి కొడుకులారా తెలంగాణ అంటే ఎక్కడ చక్కగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు బాగుంది ప్రభు ఎట్లా చూపించాడు అట్లనే వస్తుంది నాన్న మీరందరూ నా పిల్లలే. తెలంగాణ ఎక్కడ తక్కువ ఉంది తెలంగాణ ఎక్కడ ఉన్నారు మధ్యాహ్నం కనిసేపు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినాడు ఏదైనా మీరు సీఎంగా ఉండండి బాగుంటుంది కానీ మంది పిల్లలు పబ్లిక్ పిల్లలకు ఇద్దరులకు పోలీసులు కంట్రోల్ పెట్టండి ఏదైనా. కేసీఆర్ని చూసారమ్మా? ఏ వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నారు తెలుసు ప్రేర్ చేశాను. చంద్రబాబు నాయుడు వెళ్ళిండు కదా ఇవాళ మంచిగా సీఎం వచ్చి చాలా మంచి చేశారు మంచిగా ఉన్నాయి. ఒరే జగన్ గారు ఒరే ఇప్పుడు నా కొడుక జగన్ నా కొడుక రాజశేఖర కొడుకు రాజశేఖర ఏం చెప్తారమ్మా జగన్కి? జగన్ గెలిపించిన నేనే అక్క నీకు 10 కోట్లు ఇస్తున్న అక్క నీకు అపార్ట్మెంట్స్ ఎమ్మెల్యే సీజన్ ఏమైందా ఈసారి ఓడిపోయినా కదా ఈసారి గెలిచారు రాజకీయం చేస్తే చెయ్యి నీకు 2 ఆడపిల్లలు ఆ పిల్లలన్నీ నా ప్రాణం ఆడిపోయింది ప్రతి పిల్లలు ఎక్కడో పంపించిందా
ఈ ఫోన్ కనిపెట్టిన నా కొడుకు ఎవరు కానీ మనం పెట్రోల్ కలుస్తాగా ఈసారి గెలుస్తాడమ్మా ఆ జగన్. ఫోన్ వల్లే ఫేమస్ అయ్యా. ఎందుకని? ఎందుకు సరిగా చేయటం లేదా? అక్కడ ఎక్కడో కేజీ బంగారం ఇచ్చిండా? కేజీ బంగారం ఈసారి గెలిస్తే కేజీ బంగారం ఇస్తాడు. కేజీ బంగారం అదిగో వేసుకుంది. ఆకిస్తే ఒక్కిసో అనేది అద్దది కదా. మొగోడంటే మొగోడంటే మొగోళ్ళగా ఏండా అది మొగోడంటాడు. అది గలపడి కళ్ళ ఉండాలా. ఇప్పుడు రాజశేఖర చనిపోయిన కళ్ళకి వస్తున్నంటే ఎంత గొప్ప ఉన్నది వస్తాడు చెప్పనా. ఏమైనా హీరో మహేష్ గారు హీరో పక్కన మహేష్ పైకి కూడా హీరో మీ ఎంత తంగనాకులు ఎవరు లేరు. మీ నాన్న కృష్ణ గారు బతుకున్నప్పుడు అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ నా ప్రాణం కనిపోయింది నా బిడ్డ అమ్మ నా మరే కష్టపడి పని చేస్తేనే మొగోడు అంటారా. అదిరా మొగోడు అంటే కుక్కడికి వచ్చి చెప్పించుకోవడం కాదా గుజ్జినప్పుడు పోతుంది తినలేదు. ఏపీలో సీఎం ఎవరు? వచ్చినా కొడుకులు రా మీరు అన్న డైలాగ్. బాలయ్య చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఒరే నానా ఈ అంత ఇంత ప్రేమతో ఎవరు మాట్లాడు. ఏపీలో సీఎం ఎవరో చెప్పు. మర్చిపోయారా? నిన్న కార్లు ఎక్కించుకోమోయింది. లంచ కొడుకు కవాడు కూడా ఉంటాడు. మళ్ళీ పని లక్పతి నా కొడుకు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమి ఇస్తుందంట చెప్తాను. నేను కూడా డిపార్ట్మెంట్ చేసే 30 సర్వీస్ డ్యూటీ అంటే ఇంపార్టెంట్ ప్రాణం అంత ఇష్టం. ఇప్పుడు ఇష్టం కూడా చేస్తా. ఒరే బక్కన కొడుక ఇప్పుడు కూడా పని చేస్తున్నావు అమ్మా. ఇప్పుడు కూడా పని చేస్తున్నావు నువ్వు. ఒరే కన్నా వాడు రాజేష్ నేను కొలిస్తున్నాను లేకపోతే షాప్ పెట్టుకున్నాను. వాడు ఉత్త గుద్దలు చూపించాడు తులికే చూపించాడు. నేను 50 కొన్ని ప్లేస్ అందరికి పోయే టైం కూడా చూపించాడు ప్రభు. కానీ ఎప్పుడైతే చెప్పవద్దు అందరు భయంకర అందరూ పోతాం. ఆ ప్రభు కొడు ఉందని అయితే నాకు అమ్మ కొట్టుకోవచ్చు భయంకర లైట్ కూడా వేసారు. నన్ను కొడతావా? ఇప్పుడు శోభా సెట్ బయటకు వెళ్ళిపోయింది కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావని నిజం చెప్పు. ఒరే కొడుక ఇంత పెద్ద ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో చెప్తున్నా ఒక విజ్ఞప్తి. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ తీసుకోండి. ప్రతి ఒక్క మంచున్నా ప్రతి పిల్లలు నా పిల్లలే నేనా పోయేటప్పుడు ఏమో ఏం రాదు నేనా. నెక్స్ట్ సీఎం జగనే. అంటే జగన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి అట్టు అవుతారు. పల్లె ప్రశాంత్ అందరికి చల్లగా ఉన్నాను. నా కొడుకులు మంచిగా ఉన్నాడు బాబు. మంచి కష్టపోతున్నాను. గెలుస్తున్నాను గెలిపిస్తున్నాను. ఓటైన అందరూ మహేష్ బాబుకి అందరూ ఓటేసి గెలిపిండి. కాదు పల్లవి ప్రశాంత్ సారీ మర్చిపోయా. ఒరే తల్లిదండ్రులు వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చి అమ్మ మీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి. మీరు హైదరాబాద్కి ఎందుకు పంపిస్తున్న పిల్లలు ఈ లంచ కొడుకులు లంగవి ఆడివి ప్రతి ఒక్కరు చదువునికి వచ్చి లవ్లు అంటే గివులు అంటే ఏందమ్మా అది. పార్క్ క్లోజ్ చేయించు ఫస్ట్. పార్క్ క్లోజ్ చేయించు ఫస్ట్. పార్క్ క్లోజ్ చేయమని చెప్పి. పార్క్ వదిలి పబ్లిక్ సార్ పబ్లిక్ అందరూ పబ్లిక్ అయితే పొట్టలు వెనక చెట్లు వెనక మళ్ళీ ఏంటది వ్యవహారం ఏంది వ్యవహారం ఏంది. వీడియో తీయమంటే నువ్వు తీవు బయట కూర్చుంటావు. ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నువ్వే వాళ్ళని కాపాడాలి కదా.